వర్తమాన ఎక్స్‌ప్రెస్ కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈ రోజు వార్తలో ప్రధాన అంశాలు. ఏక్నాథ్ షిండేకు అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు. మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఠాణేలోని ఓ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు మహారాష్ట్రలో ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. ఏపీ క్యాబినెట్ భేటీ, కీలక నిర్ణయాలకు ఆమోదం. ఏపీ క్యాబినెట్ భేటీ ముగిసింది. క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. గృహ పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైడ్రాకు 50 కోట్ల నిధులు విడుదల. హైడ్రాకు 50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కార్యాలయ నిర్వాహక వాహనాలు కొనుగోలుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వారిని విడిచిపెట్టకపోతే నరకం చూపిస్తా, హమాస్కు ట్రంప్ హెచ్చరిక. చీరాలో బందీలుగా ఉన్న వారిని వెంటనే విడిచిపెట్టాలని హమాస్ను అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. చలో ఢిల్లీని అడ్డుకున్న పోలీసులు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన తమ భూములకు తగిన పరిహారం చెల్లించాలంటూ ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాలకు చెందిన రైతులు చేపట్టిన చలో ఢిల్లీ ఆందోళన కార్యక్రమాన్ని సోమవారం ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ధన్యవాదాలు. ప్రధాని మోదీ. రాజ్యాంగం కన్న కళలను సాకారం చేయడానికి సరికొత్త నేర చట్టాలను వచ్చాయని ప్రధాని మోడీ అభివర్ణించారు. స్వతంత్రం వచ్చిన 70 ఏళ్లలో దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలను జాగ్రత్తగా అధ్యయనం చేసి వీటిని రూపొందించారు అని అన్నారు. ఏ ఒక్కరూ ఓటింగ్ హక్కును కోల్పోకూడదు. పోలింగ్ కేంద్రం ఓటర్ల సంఖ్యను 1200 నుంచి 1500కు పెంచుతూ తీసుకున్న నిర్ణయం వెనుక కారణాలను వెల్లడించాలని ఎన్నికల సంఘాన్ని ఈసీ సోమవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. అక్కను కిరాతకంగా చంపిన తమ్ముడు. కులాంతర వివాహం చేసుకుందని కోపం ఎకరం భూమి తనకు ఇవ్వలేదని కక్షతో సొంత అక్కను తమ్ముడు కిరాతకంగా హతమార్చాడు. హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది ఈ దారుణం. ఎన్కౌంటర్పై వివరణ ఇవ్వండి. ములుగు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన 7 మావోయిస్టుల మృతదేహాలను మంగళవారం వరకు భద్రపరచాలని ఏటూరు నాగరం పోలీసులు సోమవారం హైకోర్టు ఆదేశించింది. అమరావతికి కొత్త కళ. రాజధాని అమరావతిలో తొలి దశలో 11,467 కోట్లతో వివిధ నిర్మాణ పనులు పునఃప్రారంభించేందుకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.